హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మా ఆయన ఎందుకు భద్రాచలం వెళ్దాము అని అంటున్నాడండి. సో ఫైనల్గా డిస్కస్ చేసుకొని డిసైడ్ అయ్యాము వెళ్దామని. ఇది ఇప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఇన్స్టెంట్గా ఏ ప్లానింగ్ లేకుండా ఇప్పుడు మేము వెళ్ళాలనుకుంటున్నాము. సో ఈ ట్రిప్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండి. మేమైతే సడన్ గా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం కాబట్టి బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి బయలుదేరే వరకు 12 అయింది. సన్నీ అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. మొత్తానికి మా మమ్మీ డాడీ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ వాడి ఫేస్ లో కనిపిస్తుంది. మేము స్టార్ట్ అయిన కొంచెం సేపటికి సన్నీ పడుకున్నాడండి. ఇంకా మేము దారిలో లంచ్ కోసము అందువేలో ఒకటి సింహపురం హోటల్ అని చెప్పి కనిపించింది, అక్కడ ఆగాము. ఇంకా అక్కడే లంచ్ చేసాము. ఎలాగో వెళ్ళేది టెంపుల్ కి కాబట్టి వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇక్కడ బఫెట్ సిస్టమ్ ఉంది. అంబియన్స్ అయితే బాగానే ఉంది, బట్ ఫుడ్ పరంగా టేస్ట్కి వస్తే అయితే యావరేజ్ ఉండే అండి. ఇంకా ఫుడ్ అట్లా అట్లా ఉంది కాబట్టి టేస్ట్ ఫైనల్ గా ఒక లస్సీ టచ్ ఇచ్చేసాను. లస్సీ తాగేసి ఇంకా నేను సన్నీ అయితే కార్లో ఫుల్ జర్నీ అంతా పడుకున్నాము. ఫైనల్ గా మా ఆయన అయితే 7:30 వరకు తీసుకెళ్ళాడండి మమ్మల్ని భద్రాచలానికి. ఇంకా అక్కడ కనుక్కుంటే దర్శనం టైమింగ్స్ అయితే 9:30 వరకు అలా ఉంటుందంట. సో మేము ఇంకా టెంపుల్ కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే దర్శనానికి ఈజీగా ఉంటది వెళ్ళడానికి అని చెప్పేసి. ఇంకా అక్కడ రూమ్ కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని దర్శనం అయితే మాకు ఒక 1.5 hours పట్టింది. ఆ జనాలు కూడా బాగానే ఉన్నారు. ఒక 1.5 hour లో మాకు మంచి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి ఏదో ఒకటి తినేసి రూమ్ కి వచ్చేసరికి మాకు 10:30 అయింది. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ట్రిప్, పాపికొండలు ట్రిప్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే చూపిస్తాను మీకు. ఈ దాన్ని నెక్స్ట్ డే బ్లాగ్ అండి. యాక్చువల్ గా మేము నిన్ననే అంటే బిఫోర్ డేనే దర్శనానికి వెళ్ళేటప్పుడే తెలంగాణ బోట్ టూరిజం వాళ్ళ దగ్గర మా ఆయన పేమెంట్ చేసేసాడు పాపికొండలు బోటింగ్ కి. పర్ హెడ్ 1350 అండి. అంటే మనము పికప్ అండ్ డ్రాప్ అయితే 1350, మన ఓన్ వెహికల్ కి ద్వారా మనం అక్కడికి బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రము 1000 రూపీస్ అనమాట. అంటే ఇది సాయిబాబా టెంపుల్ అండి, మనకి భద్రాచలం రాములవారి టెంపుల్ దగ్గరలోనే ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట, చూడడానికి కూడా బాగుంది. బట్ మేము టైం లేక విజిట్ చేయలేదు. ఇంకా ఈ బోర్డింగ్ ఈ బోటింగ్ పాయింట్ వచ్చేసి పోచవరం బోటింగ్ పాయింట్ అంటండి. మాకు 10 o'clock కల్లా అక్కడ రీచ్ అవ్వమన్నారు. సో మేము ఇక్కడ 70 kilometers అంట భద్రాచలం టు ఆ బోటింగ్ పాయింట్ కి. సో మేము 8:30 వరకు బయలుదేరాము. సో అక్కడ 10 వరకు రీచ్ అయ్యాము. ఇది పార్కింగ్ ప్లేస్ అండి, అక్కడ పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర పార్కింగ్ ప్లేస్. అక్కడికి వెళ్తే అయితే అసలు ఏ టవర్ సిగ్నల్ లేదండి. అసలు సిగ్నల్స్ లేవు, ఏ డేటా కూడా రావట్లేదు. ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ అండ్ ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి అలా స్టెప్స్ ఎక్కి అలా డౌన్ కి వెళ్తే మనకి రివర్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, మనకి బోట్ లో ఏమైనా తినడానికి కానీ తాగడానికి కానీ కొనుక్కోవచ్చు. సో మనకి బోట్ కి పర్ హెడ్ 1000 కాస్ట్ చేశారు కదా. అందులోనే మనకి టిఫిన్ అండ్ లంచ్ అండ్ స్నాక్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ అక్కడికి వెళ్ళగానే మనం టికెట్ ముందు డే పేమెంట్ చేసాం కదా, అది చూపిస్తే మనకి ఏ బోట్ అన్నది అలాట్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ టూరిజం ద్వారా కాకపోయినా మీరు ఇక్కడికి డైరెక్ట్ వస్తే కూడా టికెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడైతే టికెట్ 975 అండి. సో ఇక్కడ అలాట్ చేసిన తర్వాత పోలీస్ చెకింగ్, ఆధార్ చెకింగ్, అన్ని చెకింగ్స్ అయిన తర్వాతనే మనకి బోట్ లోకి అలౌ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా వచ్చారు. మేము జూన్ కదా, ఓకే కొంచెం ఎండలు తగ్గాయి, వెదర్ బాగుంటుంది అన్న మైండ్ సెట్ తో వచ్చాం కానీ బట్ ఇక్కడ అసలైన ఎండాకాలం చూసామండి. అసలు మామూలుగా లేదు ఎండలు అయితే. ఇంకా మా సన్నీ అయితే ఫుల్ వాళ్ళ డాడీతోనే ఉన్నాడు, నన్ను వదిలేశాడు, వాళ్ళ డాడీనే పట్టుకున్నాడు. ఇంకా మా ఆయనే మొత్తం వాడిని చూసుకున్నాడు. అసలు నా దగ్గరికి రాలేదు, నన్ను అసలు ఇబ్బంది కూడా పెట్టలేదు. సో ఇక్కడ
అయితే ఇక్కడ సాయి గాయత్రి బోట్ అలాట్ చేశారండి. ఇంక అంతలోపుకి టిఫిన్ పెట్టారు. అదేదో అలా పెట్టారా నాకైతే ఏమంత నచ్చలేదు. ఏదో తినన్నట్టు వదిలేసాను నేను. ఇంకా సన్నీకైతే ఏం అర్థం కావట్లేదు. ఫుల్ చెమటలు పడుతున్నాయి మాకైతే. ఈ ఎండలో అసలు ఏంటి అని ఒకవైపు ఉంది. మళ్ళీ బోట్ ఎక్కుతున్నాము, ఎంజాయ్ చేయాలి అని ఒక వైపు ఉంది. సో ఏ మాత్రం తగ్గేదేలే, ఫుల్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇక్కడ మనకి బోట్ లో ఎంటర్టైన్ చేయడానికి 4 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు డాన్స్ చేస్తూ మనతో యాక్టివిటీస్ చేయిస్తూ అలా అలా టైం పాస్ చేశారు. సో వాళ్ళ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను వీడియో పెడుతున్నాను. చూడండి, స్కిప్ చేయకండి, చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మనకి దారిలో చిన్న చిన్న విలేజెస్ వస్తాయండి. ఇదైతే గిరిజనుల ప్రాంతం అంట. ఇక్కడ ఏ పవర్ సప్లై లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏది తెచ్చుకోవాలన్నా చిన్న చిన్న బోట్స్లలో వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ వాళ్ళ జీవనోపాధి మాత్రం ఇలాంటి బొమ్మలు ఇలాంటివి చేసి హనీ కానీ అలా అమ్ముకొని బతుకుతారు. ఇక్కడ అయితే శివుడి టెంపుల్ ఉందంట అండి, అందుకే ఇక్కడ ఆపారు. ఇక్కడ శివుడి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని వస్తుంటే ఇక్కడ బ్యాంబూ చికెన్ అంట. ఇంకా అందరూ చికెన్ అనగానే ఇట్లా జనాలు చికెన్ లవర్స్ ఉంటారు కదా, సో టేస్ట్ చేద్దాం అన్నట్టు వెళ్ళారు. బట్ అక్కడ చికెన్ అయిపోయింది. మా ఆయన కూడా తిందాం అనుకున్నాడు, బట్ అక్కడ అసలు అయిపోయింది. ఇంకా ఇక్కడ బోట్ లోకి రాగానే మాకు లంచ్ ప్రొవైడ్ చేశారండి. లంచ్ వెజ్, నాన్ వెజ్ పెట్టారు అనుకుంటున్నారా? అస్సలు కాదు, వెజ్ పెట్టారు. నార్మల్ వెజ్ మీల్స్ అది ఓకే ఉండే అనమాట. ఇంకా లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ పైకి వచ్చేసాక ఇంకా మా సన్నీ అలా అలా ఆడుతున్నాడు. మా సన్నీ అయితే బయటికి వస్తే అసలు మా మాట వినడు, వాడు సరిగ్గా తినడు కూడా. ఇంకా మేమే వాడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇంకా అట్లా సరదాగా అట్లా అట్లా స్పెండ్ చేస్తే ఇంకా పాపికొండల వ్యూ వస్తుంది అని అన్నాడు ఆయన. ఇంకా అందరు ఫోన్లు పట్టుకొని రెడీగా వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతను తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాపచోర్సై నావబార్సై వాలుగా, చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురీతేగా, ఉప్పొంగిరి గోదావరి, ఊగిందిరి చేలువరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. చూసారా అండి పాపికొండల వ్యూ? రియల్గా చూస్తున్నప్పుడు అయితే ఇంకా అదొక తెలియని హ్యాపీనెస్ అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. ఇంకా వ్యూలోనే ఇంకా మనకి బోట్లో ఇది ఒక ప్యాకెట్ ఇచ్చారండి 50 రూపీస్కి. అంటే పెళ్ళైన వాళ్ళు గంగమ్మ తల్లికి మొక్కుకోవాలంట, ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయంట. ఇలా ఒకటి బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, శివుడికి ఇష్టమైన మారేడాకు ఇచ్చారనమాట. అది నేను తీసుకున్నాను. ఇంకా నేను అక్కడ దండం పెట్టుకొని వేస్తుంటే మా ఆయన ఈ వీడియో తీసాడండి. ఇంకా మనసులో గట్టిగా కోరుకొని మనకి ఆమెకి పసుపు కుంకుమలతో ఇస్తే కోరికలు నెరవేరుతాయంట. సో పెళ్ళైన వాళ్ళందరూ బోట్లో అందరూ తీసుకొని మొక్కుకున్నారనమాట.
సో ఇదండి మా ఫైనల్గా మా భద్రాచలం టు పాపికొండలు ట్రిప్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను ట్రిప్ అంతా వ్లాగ్ తీస్తానని చెప్పాను కదా, ఫినిష్ చేశాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కోసం కాకపోయినా మీకు ఫోన్లో పాపికొండలు చూపించినందుకన్నా లైక్ చేయండి. ఇంకా ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.